పిచ్చి చూపులు చూస్తే ఏ అమ్మాయికైనా నచ్చదు, అవునా? సో కాబట్టి దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడేటప్పుడు ఏకాగ్రతతో వినలేకపోతున్నాను అన్నప్పుడు ఎక్కువ మటుకు మనకు ప్రాబ్లం ఉందని తెలుసు కాబట్టి ముందే కాషియస్గా ఓకే నేను ఇప్పుడు అమ్మాయితో మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా ఉండాలి అనే పాయింట్ ఫస్ట్ నోట్ చేసుకోవాలి. రెండోది ఐ కాంటాక్ట్. సో చూపులు పక్క చూపులు చూడకుండా ఏంటంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తుంటే ఏంటంటే ఒకటి మీ దృష్టి వేరే వాటి వైపు మరిలే అవకాశం తక్కువ ఉంటుంది. ఇంకోటి అవతల అమ్మాయికి కూడా నేను చెప్పేది చక్క వింటున్నాడు, ఐ కాంటాక్ట్ ఇచ్చాడు, హీజ్ ఎ కాన్ఫిడెంట్ బాయ్ అనే ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఐ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఎవరికైనా ఆ కాన్ఫిడెన్సే కనిపిస్తుంది. రెండు, కొంచెం సేపు కంటే మనం ఎక్కువ ఐ కాంటాక్ట్ పెట్టలేము, ఎందుకంటే మన ఇంటెన్షన్ నిజంగా వింటం కాదు, మన ఇంటెన్షన్ ఎక్కడో చూడకుండా కళ్ళల్లోకి చూడాలి అన్నప్పుడు కొన్నిసార్లు ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు. అవును. సో అట్లాంటప్పుడు ఏంటంటే వేరే వస్తువు మీదకి, అంటే తన చేతిలో ఉన్న కీస్ కానీ పెన్ను కానీ ఏదన్నా చేస్తూ మధ్య మధ్యలో దృష్టిని వాటి మీదకు మరలిస్తూ ఉండాలి. ఓకే. సో అంటే చేతిలో సపోజ్ పెన్ను కానీ వాలెట్ కానీ ఏదైనా ఒకటి తను పట్టుకుని ఒకసారి ఐ కాంటాక్ట్ కళ్ళల్లోకి చూడటం, తర్వాత ఎక్కువసేపు కళ్ళల్లోకి చూడలేను, డీవియేట్ అవుతున్నాను, కాన్సన్ట్రేషన్తో వినలేకపోతున్నాను అన్నాడు కదా. అలాంటప్పుడు తనని తానే తన చేతిలో ఉన్న వస్తువు మీదకో లేకపోతే బైక్ ఆనుకుని నుంచుంటే కనుక బైక్ మీదకో సంథింగ్ డైవర్ట్ చేసుకోగలగాలి తన దగ్గర ఉన్న ఒక వస్తువుతో కానీ ఏదైనా సరే. ఓకే. ఇంకొకటి టాపిక్ని కూడా డైవర్ట్ చేయగలగాలి. అంటే మధ్యలో ఒక క్వశ్చన్ వేసి ఏం చెప్తుంది అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు ఒక ప్రదేశం గురించి మాట్లాడటం కానీ ఏదన్నా ఒక సినిమా గురించి మాట్లాడటం కానీ అట్లాంటి టాపిక్ డైవర్ట్ చేసినప్పుడు ఏంటంటే తినకి కూడా మాట్లాడటాక ఒక టాపిక్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది వినలేకపోతున్నాను అన్నప్పుడు మనం కాన్వర్జేషన్ ఇనిషియేట్ చేసి నువ్వు మాట్లాడగలిగిన సబ్జెక్ట్ ఏది ఉంటే దాని మీదకి టాపిక్ డైవర్ట్ చేయొచ్చు.